హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫోన్పేని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఫోన్పేలో ఏదైతే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటుందో అది ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. చాలామందికి ఇంగ్లీష్ అనేది తెలియదు. సో చాలామంది వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ మార్చుకుందామంటే ఎలా మార్చుకోవాలని చెప్పి చాలామందికి తెలియదు. సో ఈరోజు వీడియోలో ఫోన్పే యొక్క ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఎలా చేంజ్ చేయాలని చెప్పి నేర్చుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీరు ఫోన్పే యాప్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా మీరు గమనించినట్లయితే ప్రతి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో కనిపిస్తుంది. మీకు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ఈ యొక్క ఇంగ్లీష్లో కనిపించే లాంగ్వేజ్ని మనకు నచ్చినట్టుగా తెలుగు కావచ్చు, ఒరియా కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్లోకి మనం ఎలా మార్చుకోవాలో నేర్చుకుందాము. ఓకేనా? సో ఇక్కడ మీ ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఓకే, దీనిపైన ట్యాప్ చేయగానే మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూజ్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి మన లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే కనిపిస్తాయి. మరాఠీ ఉంది, బెంగాలీ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది, ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒరియా ఉంది, మీకు చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఇదిగోండి, ప్రస్తుతం మనకు తెలుగు కావాలనుకున్నాం అనుకోండి, తెలుగు అనే ఆప్షన్ పైన మీరు ఇలా ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీరు పైన గమనించినట్లయితే నా భాష అని చెప్పి వచ్చింది. అండ్ ఇక్కడ కొనసాగించు అని చెప్పి ఆటోమేటిక్గా మారిపోయింది అనమాట. సో కొనసాగించు అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు లోపలికి వెళ్ళినట్లయితే మీ యొక్క లాంగ్వేజ్ అనేది మొత్తం ఇవ్వండి. మొత్తం ఏదైతే నోటిఫికేషన్స్ కావచ్చు, ఏదైతే కావచ్చు, మొత్తం అన్ని మీకు తెలుగు లాంగ్వేజ్లోకి మొత్తం అయితే మారిపోయిందనమాట. ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, మిగతా అన్ని తెలుగు లాంగ్వేజ్లోకి మారిపోయిందనమాట. ఓకేనా? ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, మిగతా అన్ని తెలుగులోకి మారిపోతుంది. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ ఇవ్వండి చిరునామా, ఇవన్నీ తెలుగులోకి మారిపోయాయి. అండ్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ ప్రొఫైల్ అనే సెక్షన్ కూడా ఇక్కడ కూడా అంతా తెలుగులోకి మారిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు మీ భాషను చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంగ్లీష్లోకి మళ్ళీ దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మై లాంగ్వేజ్ అని చెప్పి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే వచ్చింది. సో కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి మారిపోద్ది అనమాట మొత్తం అంతా. సో ఇక్కడ గమనించినట్లయితే ఇందాక ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఈ సెక్షన్ ఏదైతే ఉందో మీకు తెలుగులో కనిపించింది, ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్లో కనిపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్గా ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఇవన్నీ మీకు లాంగ్వేజెస్ అయితే చేంజ్ అవుతాయి, కానీ ఇక్కడ హోమ్లో ఏవైతే యాప్స్ నేమ్స్ ఉన్నాయో ఇవి మాత్రం ఇంగ్లీష్లోనే డిఫాల్ట్గా ఉంటాయి అనమాట. మీకు ఇంపార్టెంట్గా ఏవైతే మీరు మనీ పంపిస్తారో, ఏవైతే చేస్తారో అవన్నీ మీకు నార్మల్గా తెలుగు లాంగ్వేజ్లోకి మారిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఫోన్పేలో మీకు కావాల్సిన లాంగ్వేజ్ని మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.